ఇతను చాలా ధనవంతుడు. ఇతను వేసుకునే బట్టలు కూడా చాలా విలువైనవి. ఊదా రంగు బట్టలను వేసుకుంటున్నాడు. ఊరిలో ఇతను వంటి ఘనమైన వాడు ఎవ్వరు లేరు. అయితే ఒకరోజు ఇతను మరణించాడు. మరణించి ఇప్పుడు పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. పాతాళంలోనికి వెళ్ళిపోయిన అబ్రహామా, ఈ పాతాళ వేదన నేను భరించలేకపోతున్నాను, ఈ పాతాళ శిక్షను నేను అబ్రహాం నాయనా, బ్రతికి ఉన్నప్పుడు ఎలా బ్రతికావో తెలుసా? సుఖభోగములతో బ్రతికావు. నువ్వు బ్రతుకుతున్నంత వరకు నువ్వు నా వైపు చూడలేదు, నా మీద నువ్వు ఆనుకోలేదు, నాతో నడవడానికి నువ్వు ఇష్టపడలేదు. నీ డబ్బు మీదే నువ్వు దృష్టి పెట్టావు, నీ బట్టల మీదే నువ్వు దృష్టి పెట్టావు. నన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడు, ఆయన నేను బ్రతుకుతున్న బ్రతుకు లెక్క అడుగుతాడని భయము భక్తి లేకుండా సుఖముతో బ్రతికావు. సుఖముతో బ్రతికిన నీవు అక్కడ సుఖం అనుభవించావు, ఇక్కడ ఈ వేతనను నువ్వు అనుభవిస్తున్నావు. అయితే అదే ఊరిలో ఒక పేదవాడు ఉన్నాడు. ఏమో అతనికి భయంకరమైన రోగం ఉంది. ఆ రోగము ఒంటి నిండా కురుపులు. ఆ కురుపులు దుర్వాసనతో ఎవరు అతని దగ్గరికి రావట్లా. అంత మాత్రమే కాదు, ఆ కురుపులు నాకడానికి కుక్కలు వస్తూ ఉండేవి. అలా కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకి ఈ వ్యక్తి చనిపోయాడు. చనిపోయి పాత పెట్టబడ్డాడు. ఈ వ్యక్తి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. లోకంలో విలువగా బ్రతికిన నేను ఇక్కడ మాత్రం యాతన పడుతున్నాను. లోకంలో యాతన పడుచున్న వీడు నీ దగ్గర మాత్రం సుఖంగా బ్రతుకుతున్నాడు. ఎలా సాధ్యమైందంటే ప్రభు అంటున్నాడు, లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క పేదవాడైన లాజరు నా వైపు చూశాడు, నువ్వు నా వైపు చూడలేదు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఈ 2026 సంవత్సరం దేవుని వైపు చూస్తావా? ఇంకను ఆ ధనవంతుల్లాగానే నీ హృదయాన్ని కఠినపరుచుకొని, నీ హృదయం కఠినముతో నింపుకొని ప్రభు వైపు చూడకుండా లోకంలో ఉన్న సుఖభోగాల వైపే చూస్తూ నష్టాన్ని కొని తెచ్చుకుంటావా? లేదు, నా స్థితి ఏ పాటిదైనా సరే నేను ప్రభువునే వెంబడిస్తాను, ప్రభువునే స్తుతిస్తాను, ప్రభువే నాకు మేలు ప్రభు వైపు చూస్తావా?